నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రమాద ఆరోగ్య బీమా పథకాలపై ఉద్యోగ సంఘాల హర్షం. చిరకాల ఆకాంక్ష నెరవేర్చారని సీఎంకు ధన్యవాదాలు. సీఎంఆర్ రైస్ను పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కార్ కొరడ. 200 కోట్ల అక్రమాలకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు. రైతుల్ని కోలుకోలని దెబ్బతీసిన అకాల వర్షాలు. ఉమ్మడి మెదక్ జిల్లా వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం. విమాన ప్రమాదాల కట్టడికి డీజీసీఏ కఠిన నిబంధనలు. ఫ్లైట్ నిర్వహణ డేటా భద్రతా ర్యాంకింగ్ల బహిర్గతానికి ఆదేశం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసమే టారిఫ్లు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామన్న ట్రంప్. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1495 కేంద్రాల్లో 28,500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. పరీక్షలను 75 ఫ్లయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. పరీక్షల్లో ఎవరైనా కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాల ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. దశాబ్దాల పాటు కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరి అంకానికి చేరుకుంది. ఆపరేషన్ కగార్ ధాటికి పార్టీ కీలక నేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా 4 అగ్ర నాయకులు రాష్ట్ర పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చుక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు, మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి 4 అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. ఇందులో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్లో ఉండగానే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూలో చేరి టౌన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నాటి జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో 1982లో పీపుల్స్ వార్లో చేరారు. పార్టీ అగ్రనేత గణపతి సూచనల మేరకు రాజిరెడ్డితో కలిసి దండకారణ్యానికి వెళ్లారు. 1984 నుంచి 87లో గడ్చిరౌలి జిల్లా సిరోంచ దళానికి, 1987-89లో పెరిమిళ్లి దళానికి కమాండర్గా పనిచేశారు. 1989లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1991లో పెరిమిళ్లి దళ సభ్యురాలు అరికె జైని ఎలియాస్ సృజనను వివాహం చేసుకున్నారు. ప్రాంతీయ కమిటీ సభ్యురాలి వరకు ఎదిగిన సృజన 2020లో గడ్చిరోలి జిల్లా కాసన్సూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. 1993లో ఉత్తర గడ్చిరౌలి సబ్ డివిజన్ కార్యదర్శిగా, 1995లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా దేవ్జీ ఎన్నికయ్యారు. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అప్పట్నుంచి సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కొనసాగారు. 2017లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాసర్తలపల్లికి చెందిన రాజిరెడ్డి 1974లో ఆర్ఎస్యూలో చేరారు. 1976లో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో అరెస్టై ఏడాది తర్వాత విడుదలయ్యారు. 1980లోనే పీపుల్స్ వార్లో చేరగా 1982లో ఆయన భార్య రత్తమ్మ సైతం ఉద్యమ బాట పట్టారు. 1998లో ఛత్తీస్గఢ్లో చందనార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రత్తమ్మ మృతి చెందారు. గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేసిన రాజిరెడ్డి 1987లో దండకారుణ్య కమిటీ తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఓ కేసులో అరెస్టై 1988 ఆగస్టులో ఆదిలాబాద్ జైలు నుంచి పారిపోయి మళ్లీ అడవి బాట పట్టారు. 1990లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ, డీకేఎస్, జీసీ, మహారాష్ట్ర కమిటీలకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళతో కూడిన సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోకు ఇన్ఛార్జ్ అయ్యారు. 2007లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యాక కేరళలో అరెస్టయ్యారు. 2 ఏళ్ల తర్వాత విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లారు. 2022 నుంచి డీకేఎస్, జీసీ ఇన్ఛార్జిగా కొనసాగారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ 1996లో రాయనిగూడెంలో 10వ తరగతి చదువుతుండగా ఆర్ఎస్యూలో చేరారు. 2 ఏళ్ల అనంతరం సమీప బంధువు బడే నాగేశ్వరరావు ప్రోద్బలంతో పీపుల్స్ వార్లో చేరి ఏటూరు నాగారం, మహదేవ్పూర్ దళ సభ్యుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏటూరు నాగారం దళ డిప్యూటీ కమాండర్గా పదోన్నతి సాధించారు. 2001లో ఏటూరు నాగారం దళంలో పనిచేస్తున్న ఎట్టి నరసమ్మను వివాహం చేసుకున్నారు. 2012లో ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని పువ్వర్తి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందారు. అనంతరం 2017లో చరా ఎల్డీఎస్ సభ్యురాలిగా పనిచేస్తున్న రజితను వివాహం చేసుకున్నారు. 2001లో కొత్తగూడెం పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2005లో ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా దామోదర్ పనిచేశారు. 2006లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో స్టేట్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్ఛార్జిగా, 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది బాధ్యతలు నిర్వహించారు. ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన గంగన్న 1987లో ఆర్ఎస్యూలో చేరారు. అప్పటికే గంగన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదువుతున్నారు. 1990లో పీపుల్స్ వార్ దుర్గిదళానికి ఇన్ఛార్జిగా నియమితులైన గంగన్న 1995లో సౌత్ కోస్టల్ బెల్ట్ కమిటీకి బదిలీ అయి 3 ఏళ్లు పనిచేశారు. అనంతరం గుంటూరు డివిజనల్ కమిటీ సభ్యుడిగా 2001 వరకు పనిచేశారు. 2002 ఫిబ్రవరిలో విజయవాడలో అరెస్టై 2 ఏళ్ల అనంతరం విడుదలయ్యారు. 2005లో ఏఓబీ ఎస్జీసీకి బదిలీ అయ్యి రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2008లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో బొకారోలో అరెస్టై 4 ఏళ్ల తర్వాత విడుదలై అడవి బాట పట్టారు. 2020లో డీకేఎస్, జీసీకి బదిలీ అయ్యి అక్కడి కేడర్కు రాజకీయ శిక్షణ ఇచ్చారు. గత ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ అయ్యారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం ఒకే ఒక్క పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా, ఎలియాజ్, సునీర్ మాల్ మాత్రమే మిగిలారు. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్నవారు 11 మంది మాత్రమే. తాజా లొంగుబాటు మావోయిస్టులపై లభించిన ప్రధాన విజయమని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. తెలంగాణలోనే పుట్టిన మావోయిస్టు పార్టీ ఇక్కడే అంతమైనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతేడాది పార్టీ చీఫ్ బస్వరాజ్ మృతి అనంతరం దేవ్జీ చీఫ్గా వ్యవహరించారనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాదని డీజీపీ వెల్లడించారు. 2025 అక్టోబర్ 21న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 4 అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ తెలిపారు. ప్రజా సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో పోరాడతామని మావోయిస్టు అగ్రనేతలు వెల్లడించారు. రాష్ట్రంలోని 2 రాజ్యసభ స్థానాల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వచ్చే నెల 3వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండడంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒక స్థానం ఏఐసీసీ కోటా కింద భర్తీ కానుండగా మరో స్థానాన్ని రాష్ట్ర నాయకత్వ నిర్ణయానికి వదిలేసినట్లు సమాచారం. ఒక స్థానానికి కాంగ్రెస్కు బలం ఉండగా మజ్లిస్ మద్దతుతో 2వ సీటును చేజిక్కించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీ విరమణతో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏఐసీసీ కోటా సీటుపై స్పష్టత కనిపిస్తోంది. రాజ్యసభలో పార్టీ తరపున గట్టిగా మాట్లాడగలిగే, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించగల నాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తోంది. అందుకే అభిషేక్ మను సింఘ్విని మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశాలు బలంగా ఉన్నాయి.
పైగా ఆయన 2 ఏళ్లు మాత్రమే పదవిలో ఉండడంతో మరోసారి పెద్దల సభకు పంపాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2వ సీటులోనూ అభ్యర్థిని బరిలో దింపాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ స్థానంలో బీసీనా లేక రెడ్డా అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. బీసీకిస్తే మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీ విధేయుడు అయిన వి హనుమంతరావుకు అవకాశం దక్కనుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వీహెచ్ ముఖ్యమంత్రిని కలిసి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మొత్తానికి ఒక సీటు జాతీయ అవసరాలకు, మరో సీటు రాష్ట్ర సామాజిక సమీకరణాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2 సీట్ల పోటీపై రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్కు ఒక్క సీటు గెలుచుకునే బలం మాత్రమే ఉంది. మరో సీటుకు ఇతరుల మద్దతు అవసరం పడుతుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2 స్థానాలు కాంగ్రెస్కు దక్కాలంటే 80 మంది అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతుంది. ఎంఐఎంకు 8 మంది, బీఆర్ఎస్కు 38 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే సవాల్గా నిలిచే అవకాశం ఉన్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ 2 పార్టీలు నేరుగా కలిసే అవకాశాలు లేవు. అయితే బీఆర్ఎస్ మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపొచ్చనే ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాల్చితే అభ్యర్థి ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఎంఐఎం మద్దతు కీలకం కావడంతో ఆ దిశగా కసరత్తు కొనసాగుతోంది. మెజారిటీ గణాంకాలు, మిత్రపక్షాల మద్దతు, సామాజిక వర్గాల సమతౌల్యం ఈ 3 అంశాల ప్రాతిపదికగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆదర్శవంతమైన ఆరోగ్య బీమా పథకాలను ప్రకటించడంపై ఉద్యోగుల జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహతో వేర్వేరుగా సమావేశమైన లచ్చిరెడ్డి బృందం ఇద్దరిని సన్మానించింది. ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగులందరికీ నగదురహిత ఆరోగ్య పథకం అమలుతో పాటు నెలలోపే డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రి దామోదర చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, చావా రవి, జి సదానంద గౌడ్, గిరి శ్రీనివాసరెడ్డి, కె రామకృష్ణ తదితరులు సైతం సీఎంతో సమావేశమయ్యారు. 1,20,00,000 ప్రమాద బీమా, నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరాడించేందుకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు 3 ఏళ్లుగా మీనమేషాలు లెక్కించిన అధికారులు ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కోట్ల విలువైన ధాన్యం నిల్వలను ప్రభుత్వానికి అప్పగించని మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిల్లర్ల కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2022-23 సంవత్సరంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ కోసం పౌర సరఫరాల విభాగం బిల్లులకు ధాన్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వరలక్ష్మి పారాబాయిల్డ్ మిల్లు, కేతేపల్లిలోని చాముండేశ్వరి పారాబాయిల్డ్, మునుగోడులోని మురళీ మనోహర్ అగ్రోఫుడ్స్, నల్గొండలోని రామ్ లక్ష్మణ్, కనక మహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు ధాన్యమిచ్చింది. అయితే ఆ మిల్లులు ఇంతవరకు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఏడాది కిందట ప్రభుత్వం మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వేలం వేసింది. కొనుగోలుదారులకు ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మొత్తం 191 కోట్ల విలువైన 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ 2 ఏళ్లుగా భారీ మొత్తంలో వడ్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత రెవెన్యూ రికవరీ చట్టాన్ని వారిపై ప్రయోగించనున్నారు. పక్కదారి పట్టించిన ధాన్యం నిల్వలకు సరిపడా మొత్తాన్ని రాబట్టేలా వారి ఆస్తులను బహిరంగ వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ కింగ్కోటిలోని కామినేని ఆసుపత్రి వైద్యులు అరుదైన టవీ చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వల్ల కోలుకోవడానికి సుమారు 2 నెలల సమయం పడుతుంది.
కొన్ని దేశాల్లో ఈ తరహా వ్యాధులకు ట్రాన్స్ క్యాథెటర్ అయార్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ చికిత్సలను నిర్వహిస్తున్నారు. దీంతో కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళకు టవి వైద్యం చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమెకు ఇప్పటికే సర్జరీ అయ్యింది. మరోమారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండడంతో టవి చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ చికిత్స చేయించుకుంటున్నట్లు వైద్యులు వివరించారు. మన దగ్గర ఈ టెక్నిక్ లేట్ వచ్చింది. వన్ ఆఫ్ ద రీజన్స్ బీయింగ్ కాస్ట్. Second reason being the operators. So earlier when this technique came to India, we didn't have many operators to operate and do TAVI procedures. Even we learned TAVI outside India, came back because the volumes of TAVI procedure are higher in European and other countries outside India. Still we are doing quite less number of TAVI case and still we aren't having any TAVI training programs for the younger cardiologists coming up. General ga TAVI అనేది 2011 లో ఇండియాలోకి వచ్చిందనమాట. సో ఐడియల్గా అసలు పాపులేషన్ ప్రకారం చూసుకుంటే సుమారు అట్లీస్ట్ 3 లక్షల మందికి ఈ టావీ ప్రొసీజర్ అనేది వెళ్ళాలి. కానీ 3,000 మందికి కూడా చేయలేకపోతున్నారు. దానికి కారణం వన్ ఈస్ అగైన్ ఇందాక చెప్పినట్టు టెక్నిక్ అండ్ కాస్ట్. పేషెంట్ హెల్త్ ఇస్ అవర్ ప్రయారిటీ అండ్ కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వీ డూ అవర్ వర్క్ డైలీ. బీదర్ నుంచి హైదరాబాద్కు ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద సీఐ దుబ్బాక శంకర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టగా శంషాబాద్కు చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి బైక్పై ఎండు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి కిలోకు పైగా ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్కు తరలించినట్లు సీఐ శంకర్ తెలిపారు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు 7 వినియోగదారుల్ని హైదరాబాద్ ఈగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యసనం బారిన పడిన ఓ యువకుడి తల్లిదండ్రులు 1908 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చేసిన ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లా విద్యార్థిగా ఉన్న సమయంలో డ్రగ్స్కు అలవాటు పడ్డ నగరానికి చెందిన యువకుడికి కుటుంబ సభ్యులు డి అడిక్షన్ సెంటర్లో చికిత్స అందించారు. ఇటీవల అతను మళ్లీ గంజాయి వినియోగించడం ప్రారంభించడంతో అడ్డుకున్న తల్లిదండ్రుల వద్ద దురుసుగా ప్రవర్తించాడు. వారిచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం 3 యువకులను గుర్తించింది. పోలీసులు వారిని రహస్యంగా అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు చేయగా 3కి పాజిటివ్గా తేలింది. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వారిని డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. వారిచ్చిన సమాచారంతో తదుపరి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూసాపేట్, బాలానగర్ ప్రాంతాలకు చెందిన సమీర్ అనే సరఫరాదారు, 2 పెడ్లర్లు, మరో 7 వినియోగదారుల నెట్వర్క్ను గుర్తించారు. అకాల వర్షం ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్ని కోలుకోలని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌలతాబాద్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు కోతకు వచ్చి మరికొద్ది రోజుల్లో ఇంటికి చేరుతాయన్న తరుణంలో కోలుకోలని దెబ్బతీసింది. భారీ వర్షానికి తోడు ఎదురుగాలుడు తాకిడికి వందలాది ఎకరాల్లోని పంట నేలమట్టమైంది. అందే గ్రామంలో ప్రవీణ్ అనే రైతుకు చెందిన పొద్దుతిరుగుడు పంట పూర్తిగా నేలపాలైంది. అప్పుల ఊబిలో ఉన్నదాత నుంచి దిగుబడి వస్తుందని, అప్పులు తీరుతాయని ఆశించిన రైతులకు ఇప్పుడు గుండెకోత మిగిలింది. పందిరి సాగు పంటలు సైతం గాలివానకు కుప్పకూలాయి. యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నారసింహుడి కళ్యాణానికి యాదగిరిగుట్ట ముస్తాబైంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం జరగనుంది. ప్రధాన ఆలయ ఉత్తర దిశలో ఈరోజు రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి నారసింహుడు అశ్వవాహనం ఎక్కిరాగా ముత్యాల పలికపై ఆసీనులైన శ్రీ లక్ష్మీదేవిని వేదికపైకి చేర్చి పెళ్లి చూపుల తతంగాన్ని నిర్వహించారు. అనంతరం తిరుకళ్యాణ మహోత్సవానికి ఒప్పంద క్రతువును సంప్రదాయబద్ధంగా చేపట్టారు. వరపూజ, పూలు, పండ్ల తంతును ఎదుర్కోలు పర్వంలో కొనసాగించారు. ఈ రోజు రాత్రి 11:45 కళ్యాణ మహోత్సవ నిర్వహణకు ఖరారైన ముహూర్తాన్ని ఆలయ నిర్వాహకులు, ప్రధాన పూజారులు వెల్లడించారు. స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఏఈఓ మునిరత్నం, వేద పండితులు అందజేశారు.
విమాన ప్రమాదాల నేపథ్యంలో షెడ్యూల్ చేయని విమాన ఆపరేటర్లు ఎన్ఎస్ఓపీల కోసం విమాన నిర్వహణ డేటాతో పాటు భద్రతా ర్యాంకింగ్లను బహిర్గతం చేయడం వంటి కఠిన చర్యలను పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రకటించింది. జార్ఖండ్లో నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ నడుపుతున్న ఎయిర్ అంబులెన్స్ కూలీ 7 మృతి చెందిన వేళ అన్ని ఎన్ఎస్ఓపీల ఆపరేటర్లతో డీజీసీఏ సమావేశం నిర్వహించింది. విమానాల దుర్ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించడానికి ఈ రంగం అంతటా భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం నిర్వహించినట్లు డీజీసీఏ తెలిపింది. ఎన్ఎస్ఓపీల మేనేజర్లు సీనియర్ న్యాయకత్వం వ్యవస్థాపక ఉల్లంఘనలకు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని హెచ్చరించింది. భద్రతా లోపాలపై పైలట్లపై మాత్రమే నిందించలేమని పేర్కొంది. విమాన వయస్సు, నిర్వహణ చరిత్రతో సహా కీలకమైన భద్రతా సమాచారాన్ని బహిర్గతం చేయవలసిన అవసరంతో పాటు ఎన్ఎస్ఓపీలకు భద్రతా ర్యాంకింగ్ ఉంటుందని డీజీసీఏ తెలిపింది. ఎన్ఎస్ఓపీల పైలట్లు నిబంధనలను పాటించకపోతే కఠినమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 5 ఏళ్ల వరకు లైసెన్సులను రద్దు చేస్తామని వివరించింది. ఎన్ఎస్ఓపీల పాత విమానాలతో పాటు యాజమాన్య మార్పులకు లోనవుతున్న వాటిపై పర్యవేక్షణ పెరుగుతుందని నియంత్రణ సంస్థ తెలిపింది. బ్రెజిల్లోని ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన తీవ్రస్థాయి వరదల్లో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. పదుల సంఖ్యలో పౌరులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. రియో డి జెనీరో ఉత్తరాన కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. ఫలితంగా వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగ్గా 43 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. వారి ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలపై స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా భద్రతా దళాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ సాయం అందిస్తున్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బాంబు బెదిరింపులతో కాన్బెర్రాలోని తన అధికారిక నివాసాన్ని ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ ఖాళీ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని అధికారిక నివాసం ఆ దేశ పార్లమెంటుకు అతి సమీపంలోనే ఉంది. ప్రధాని ఖాళీ చేసిన అనంతరం ఫెడరల్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున ఆయన నివాసంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో తిరిగి యాంటోనీ ఆల్బనీస్ను లోపలికి వెళ్లేందుకు భద్రతా బలగాలు అనుమతి ఇచ్చాయి. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించినట్లు తెలిపాయి. ఎన్నికైన ప్రతినిధులతో పాటు సీనియర్ అధికారులు, ఆస్ట్రేలియన్ యూత్ సమాజ్ సభ్యులే లక్ష్యంగా ఇటీవల బెదిరింపు ఘటనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక జాతీయ భద్రతా దర్యాప్తు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని పాల్గొనే బహిరంగ కార్యక్రమాలకు భద్రతను కట్టుదిట్టం చేశాయి.